హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 5 సంవత్సరాల పాటు ఎటువంటి పథకాలనేది అమల్లోకి రావడం జరుగుతుంది. అలాగే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి పథకాల మీద సంతకం అనేది పెడతాము అనే దానికి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయగా, తాజాగా మరొక 3 పథకాలకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 2 పథకాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అంటే రద్దు చేస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. ఇప్పటికే నిన్నటి నుంచి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఒక పథకాన్ని అయితే తొలగించడం జరిగింది. ఆ పథకం అనేది ఏమిటి? అలాగే మనకు రానున్న 5 సంవత్సరాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఎటువంటి ఫైల్స్ మీద సంతకం అనేది పెట్టబోతున్నారు, ఆ యొక్క లిస్ట్ తో సహా ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ముందుగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:20 ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారానికి ప్రస్తుతం ఏర్పాట్లయితే జరుగుతుండగా, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేని మీద పెట్టబోతున్నారో గతంలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద పెట్టబోతున్నట్లు గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు హడావిడిగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని, అంతేకాకుండా హడావిడిగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహించే ఫలితాలు కూడా విడుదల చేయడంతో చాలా వరకు నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకపోవడంతో హడావిడిగా నోటిఫికేషన్ జారీ చేయడంతో హైకోర్టును ఆశ్రయించడంతో గతంలో బ్రేక్ పడడం జరిగింది. ఉద్యోగాల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ యొక్క మెగా డిఎస్సిని టార్గెట్ చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొదటి అప్డేట్, అంటే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం దేని మీద పెట్టబోతున్నారో కూడా గతంలో ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెట్టబోయే రెండవ సంతకం ఏమిటంటే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందంటే భూ హక్కు చట్టం ఏదైతే ఉందో ఈ యొక్క యాక్ట్ ను పూర్తిగా రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భారీ మొత్తంలో చర్చలు అనేది జరగడంతో ముఖ్యంగా గ్రామీణ ఓటర్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా పనిచేయడంతో ఓటర్లకు కూడా ప్రభుత్వం భూ హక్కు చట్టం ద్వారా తమకు భూములను లాక్కుంటుందని భయపడడంతో దీనిపై చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి రాగానే ఈ యొక్క భూ హక్కు చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తామని హామీ అయితే ఇస్తూ రెండో సంతకం దీనిపై ఉంటుందని దానికి సంబంధించిన గతంలోనే ఈ యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనితో చాలా మందికి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ కైవసం అవుతుందనే ఉద్దేశంతో గతంలో ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ముచ్చటగా మూడో దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ గతంలోనే ఇవ్వడం జరిగింది. ఇందులో మూడోది ఏమిటంటే పెన్షన్ల పెంపుకు సంబంధించి ఈ యొక్క రెండింటికన్నా ముందుగానే అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఏప్రిల్ నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షన్ అందజేస్తూ ఉండేదని, గత ప్రభుత్వం హయాంలో ఏదైతే 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇవ్వడంతో చాలా మంది ఓట్లు అనేది వేయడం జరిగింది. అయితే 3,000 రూపాయలు అనేది ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు అనేది చివరిలో పెంచి టోటల్ గా ప్రభుత్వం దిగిపోయే ముందుగా 3,000 రూపాయలు పెంచారని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడంతో పాటు 3,000 రూపాయలను అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని, ఇందులో ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది 1,000 రూపాయల చొప్పున టోటల్ గా 3,000, అలాగే పెంచిన ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్ జూలై 1వ తేదీన 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం దీని మీద ఉండే అవకాశం ఉన్నట్లు గతంలో కూడా తెలియజేయడం జరిగింది. దీనితో టోటల్ గా 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు, అలాగే 4వ నెలలో తీసుకోబోయే ఈ యొక్క పెన్షన్ 4,000 రూపాయలకి సంబంధించి టోటల్ గా ఈ యొక్క మూడో సంతకం పెట్టబోతున్నట్లు గతంలోనే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కూడా ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోమని కూడా తెలియజేయడం జరిగింది. అంటే పెన్షన్లకు సంబంధించిన రూల్స్ లో కూడా మార్పులు అనేది చేసే అవకాశం ఉన్నట్లు, గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెన్షన్ అనేది పొందున్నారో ఆ యొక్క పెన్షన్ టచ్ అనేది చేయకుండా అంటే ఆ యొక్క పెన్షన్ కార్డులు అనేది తొలగించబోమని కూడా తెలియజేయడం జరిగింది. ఎవరికైనా సరే 200 యూనిట్లు కరెంట్ అనేది దాటినా, లేకపోతే వారి యొక్క ఇంట్లో కారు అనేది ఉన్నా ఇటువంటి కార్డులు అనేది తొలగించబోమని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచుతామని, అలాగే పూర్తి స్థాయిలో ఎవరైనా సరే వైకల్యం కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 15,000 రూపాయలు అందజేస్తామని, కిడ్నీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి నెలకు 10,000 రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడంతో పాటు
బీసీ కమ్యూనిటీల మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. జూలై 1వ తేదీన టోటల్ గా గడిచిన 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, అలాగే జూలై నెలకు సంబంధించిన 4,000 రూపాయలు, టోటల్ గా 7,000 రూపాయలు అనేది జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది. మూడో సంతకంగా అవ్వాతాతల పెన్షన్లపై పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇకపోతే 4 లేదా 5వ సంతకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మెయిన్ గా ఇప్పటికే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఏదైతే చెత్త పన్నును పూర్తిగా రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఏళ్ల నుంచి చెత్త పన్ను వసూలును పూర్తిగా నిలిపేస్తున్నట్లు, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు వసూలు చేయవద్దని నగర పురపాలక సంస్థల అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్నును రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల ప్రచారంలో హామీ అయితే ఇవ్వడంలో భాగంగా ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూలును నిలిపేయాలని వార్డు సచివాలయ పుర కమిషనర్ సూచించడం జరిగింది. చెత్త పన్ను సేకరణ పేరుతో గత ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఏళ్ల నుంచి నెలకు 30 రూపాయల నుంచి 150 రూపాయల వరకు వసూలు చేసేదని, ఏటా దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క చెత్త పన్నును పూర్తిగా తొలగిస్తామని అంటే రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడంలో భాగంగా ఇప్పటికే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది. ఇకపోతే మరొక 2 అప్డేట్లు ఏమిటంటే మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మహిళలను టార్గెట్ అనేది చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం అమలు అనేది చేయడం జరిగింది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఉచిత బస్సు పథకానికి సంబంధించి ప్రారంభిస్తామని అయితే తెలియజేసి 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో మొదటిదైన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మొదటి సంతకంగా రేవంత్ రెడ్డి గారు గతంలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ అలాగే కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్న 6 గ్యారంటీ అంటే సూపర్ 6 లో భాగంగా అంటే మినీ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి 5వ సంతకంగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే 0 ఛార్జీతో ఈ యొక్క మహిళలకు సంబంధించి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఉండే అవకాశం అయితే ఉంది. ఇకపోతే 5 లేదా 6వ సంతకంగా కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఉందంటే ప్రస్తుతం ఈ యొక్క వాలంటీర్లను కొనసాగిస్తారా, లేకపోతే ఈ యొక్క వాలంటీర్ల స్థానంలో వేరొక పనులు అనేది అప్పగిస్తారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వాలంటీర్లు చాలా మంది చదువుకున్న వారిని ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ ఇటువంటి వాటికి ఉపయోగిస్తున్నారని గతంలో తెలియజేయగా, అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్లు రాజీనామా చేయకుండా అలాగే ఉన్నారో అటువంటి వారందరికీ 10,000 రూపాయలు జీతంగా అందజేస్తామని హామీ అయితే ఇవ్వడంలో భాగంగా తీసుకున్న 10,000 రూపాయలకి సంబంధించి అలాగే ఆ యొక్క వాలంటీర్లకు అధిక మొత్తంలో అమౌంట్ అనేది వచ్చే విధంగా వారికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేది కల్పిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అంటే గత ప్రభుత్వం హయాంలో నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వారి యొక్క సొంత అవసరాల కోసమే మాత్రమే వాడుకున్నారని, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ప్రభుత్వ పథకాలకు వాలంటీర్లను వాడుకోవడంతో పాటు వారికి పర్సనల్ గా ఏదైనా సరే ఐటీ కోర్సులు లేదా ఇతర వారికి ఏదైతే ఇంట్రెస్ట్ అనేది ఉందో వాటి మీద ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాలంటీర్లు ప్రస్తుతం ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో వాళ్ళందరినీ తిరిగి వాలంటీర్లుగా అయితే తీసుకోకపోవచ్చు. ఎవరైతే గత ప్రభుత్వానికి లొంగకుండా ఎవరైతే రాజీనామాలు అనేది చేయకుండా ప్రస్తుతం ఉన్నారో వారందరికీ సంబంధించి నెలకు 10,000 రూపాయలు జీతం అందే విధంగా 5 లేదా 6వ సంతకంగా పెట్టే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి వాలంటీర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చివరి అప్డేట్ లో మొదటగా పెట్టబోయే సంతకం మాత్రం మెగా డిఎస్సి పైనే, అలాగే రెండోది మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇవి టోటల్ గా అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోబోయే 3 సంతకాలు లేదా 4 సంతకాలకు సంబంధించిన కీలక అప్డేట్లు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అమలు చేయబోయే అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు అనేది ఉండాలి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు మరిన్ని నేను మీకైతే తీసుకొస్తూ ఉంటాను.